ఈజీగా విత్ యువర్ సపోర్ట్, మీ సపోర్ట్ ఉంటే ఐ కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్. ఆఖరికి మేము 1,00,000 రూపీస్ ప్రైజ్ పూల్ ఉన్న టోర్నమెంట్ పెట్టన్నా కానీ ఐ కెన్ కీప్. జస్ట్ ఇది 10,000తో స్టార్ట్ చేసాం, మీరేం డిసప్పాయింట్ కాకండి. దిస్ కెన్ బికమ్ 50,000 నెక్స్ట్ టోర్నమెంట్లోనే, ఆర్ఎల్స్ 1,00,000 ఆ తర్వాత టోర్నమెంట్లోనే. ఆల్ బికాస్ ఆఫ్ యూ. మీరందరూ తప్పకుండా లైక్ చేయండి స్ట్రీమ్ని, అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ కుదిరితే పార్టిసిపేట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ ఒక స్టేటస్ పెట్టండి, మీ ఫేవరెట్ టీం గురించి స్టేటస్ పెట్టండి, ఈ లైవ్కి రమ్మని పిలవండి, ఆర్ ఎల్స్ డిస్కార్డ్ జాయిన్ అయ్యి మీ గురించి ఒక ఇదైతే ఇవ్వండి. ఓకేనా, మంచి సపోర్ట్ అయితే చూపించండి. అండ్ ఫైనల్ పాయింట్స్ వచ్చినాయా రాకేష్ బ్రో డిస్కార్డ్లో? ఫైనల్ పాయింట్స్ చూడండి. ఓకే 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 మనకైతే ఫైనల్ పాయింట్స్ అయితే వచ్చేసినాయి. నాకైతే పింక్ కూడా కొట్టారు. సో నో ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ ద లాస్ట్ టాప్ 6 టీమ్స్ దట్ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద ఫైనల్స్. సో పెడతాను మీ ముందు పాయింట్స్ టేబుల్ రీప్లేస్. ఓకే, నేనైతే ఇదైతే చేశాను. రాకేష్ బ్రో అయితే హ్యాపీగానే ఉంటాడు నాకు తెలిసినంత వరకు ఈ రిజల్ట్ చూసి. సో లెట్స్ గో. వీడియో క్యాప్చర్ డివైస్ ఎగ్జిస్టెంట్ లేదు. ఐ విల్ డూ సీన్ యాడ్ ఎగ్జిస్టెంట్ కెమెరా విత్ బార్డర్ అండ్ ఓకే చలో ఐఎమ్ గోయింగ్ టు నౌ రివీల్. రాకేష్ బ్రో, ఆర్ యూ రెడీ బ్రో? yes I am ready. ఓకే, ఇదైతే పాయింట్స్ టేబుల్. మనకైతే పాయింట్స్ వచ్చేసరికి ఏజెంట్ హంటర్స్ వీళ్ళైతే టాప్ 1 పొజిషన్లో అయితే వచ్చారు. వాళ్ళు కొట్టింది ఒకే ఒక బూయా, కాకపోతే వాళ్ళ కిల్ పాయింట్స్ ఎంత అగ్రెసివ్గా కిల్స్ చేశారంటే దే మేడ్ 72 పాయింట్స్ ఇన్ ఎలిమినేషన్స్ అండ్ 116 మొత్తం టోటల్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ వాయిడ్ లార్డ్స్ వీళ్ళైతే లాస్ట్ బాటంలో స్టార్ట్ చేశారు ఫస్ట్ మ్యాచ్, బట్ వాళ్ళైతే 109 పాయింట్స్తో టాప్ 2 అయితే ఉన్నారు. అండ్ టీమ్ మహి ఈ స్పోర్ట్స్ టీఎం వీళ్ళైతే 2 బోయాస్ అయితే కొట్టారు. అండ్ వాయిడ్ లార్డ్స్ 3 బోయాలు కొట్టారు, అది మనం మర్చిపోకూడదు. చాలా మంచిగా స్ట్రాటజిక్గా వీళ్ళు రెండిటిని బ్యాలెన్స్ అయితే చేసుకున్నారు. అండ్ 100 పాయింట్స్ అయితే ఉన్నాయి టీమ్ మహి వాళ్ళ దగ్గర. దే ఆర్ స్టాండింగ్ ఇన్ 3rd పొజిషన్. అండ్ రైజ్ అగైన్ 98 పాయింట్లతో జస్ట్ 28 ప్లేస్మెంట్ పాయింట్స్, సెంచరీకి 2 రన్నుల తేడాతో రాకేష్ బ్రో అన్నట్టే 4th పొజిషన్లో అయితే ఉన్నారు. అండ్ తెలుగు ఈ స్పోర్ట్స్ 89 పాయింట్స్తో వాళ్ళైతే 5th పొజిషన్లో అయితే ఉన్నారు. అండ్ ఎక్స్ ప్లానెట్స్ 87 పాయింట్స్తో చాలా మంచిగా బ్యాలెన్స్డ్గా టీం క్వాలిఫై అయితే అయింది. అండ్ కొన్ని టీమ్స్ ఎవరైతే మిగతా టీమ్స్ ఉన్నారో ఆర్డీజీ ఈ స్పోర్ట్స్ వాళ్ళు 7th పొజిషన్లో ఉన్నారు. అండ్ జీబీఎల్ ఈ స్పోర్ట్స్ 8th పొజిషన్లో. దాదాపు ఒక 20 కాదు, ఆర్డీజీ వాళ్ళకి ఒక 20 పాయింట్ల తేడాతో పోయిందనమాట చెప్పాలంటే. దాదాపు ఓ 18 పాయింట్లు ఉంటే ఇంకా బాగుండేది. అండ్ జీబీఎల్ ఈ స్పోర్ట్స్కి కూడా ఒక 20-30 పాయింట్లు. ఒక్క మ్యాచ్ ఎర్లీ ఎలిమినేషన్ కెన్ కాస్ట్ యువర్ హోల్ క్వాలిఫికేషన్ అవుతారా లేదా అని చెప్పి నెక్స్ట్కి. సో నాకైతే చాలా బాధగా ఉంది. గున్నాబాయ్ ఆర్ గన్నుబాయ్ వాళ్ళ టీం క్వాలిఫై అవుతుంది అనుకున్నాను. అండ్ దాంతోపాటు మనకి రెడ్ యాక్ట్ ఈ స్పోర్ట్స్ 57 పాయింట్స్, టీమ్ విఎఫ్ఎక్స్ 55 పాయింట్స్, తెలుగు యునైటెడ్ ఈ స్పోర్ట్స్ 54 పాయింట్స్. చాలా బాగా మంచిగా ఆడిద్దని అనుకున్న తెలుగు యునైటెడ్ నేను మంచిగా ఎక్స్పెక్ట్ చేశాను. తెలుగు యునైటెడ్ కూడా బ్రో మొన్న క్వార్టర్ ఫైనల్స్లో చాలా డామినేటింగ్గా అయితే ఆడారు, బట్ వాళ్ళు కూడా క్వాలిఫై అయితే కాలేదు. బట్ దీస్ ఆర్ ద 6 టీమ్స్ ఏవైతే క్వాలిఫై అయినాయో అవి. 10 tails 12th పొజిషన్లో అయితే వచ్చింది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టాప్ 6 టీమ్స్ ఏజెంట్ హంటర్స్, వాయిడ్ లార్డ్స్, టీఎం ఈ స్పోర్ట్స్, రైజ్ అగైన్ టీమ్